ఓం గం గణపతియే నమ ఓం నమ శివాయ ఓం శ్రీ మాత్రే నమ సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణి నమస్తే. అందరికీ నమస్కారం. సో ఈరోజు మనము యోగాల గురించి చేద్దాం అనమాట. అయితే యోగాల గురించి అని అంటే చాలా మందికి కొద్దిగా ఏంటంటే యోగాలు అంటే అన్ని మంచి యోగాలే ఉంటాయా, లేదా యోగాలు అంటే చెడు యోగాలు కూడా ఉంటాయా, లేదా ఓన్లీ చెడు యోగాలే ఉంటాయా, అసలు ఈ యోగం అంటే ఏంటి? యోగం అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ చూడాల్సింది ఏంటంటే 2, 3 లేకపోతే ఒక్కోసారి 4, 5 గ్రహాలు కూడా ఒక రాశిలో కలిసి ఉంటాయి అన్నమాట. కలిసి ఉన్నప్పుడు ఆ రాశి ఏ రాశి మనకి అది మిత్ర రాశియా, మన సొంత రాశియా అంటే మన లగ్నానికి తగ్గట్టుగా సొంత రాశియా, లేకపోతే ఏ ఏ గ్రహాలు కలిసి ఉన్నాయి చూసుకోవాలి. అది కూడా కేంద్ర కోణాలు కలిసి ఉంటే మటుకు అది రాజయోగం అనే చెప్పుకోవచ్చు. అయితే ఆ రాజయోగం కూడా ఆ లగ్నాలకి ఏ లగ్నాలకి అది బాగుంటుంది. ఆ యోగాలు అంటే ఏ లగ్నాలకి ఆ దశ అంతర్దశలు వస్తాయి. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఏదన్నా మేష లగ్నమే తీసుకున్నాం. మేష లగ్నం వారికి కుజుడు అధిపతి అనమాట. ఆ కుజుడికి పంచమాధిపతి అయిన రవితో కలయిక ఉన్నది అనుకోండి, అప్పుడు అది రాజయోగం. సో ఇలాగా వాళ్ళకి ఏ ఏ లగ్నాలకి ఏ ఏ గ్రహాలు కలయిక వల్ల అది రాజయోగం అవుతుంది అని చూసుకోవాలి. అలాగే మనకి కొన్ని ఏమంటారు, ఇది బాలేని యోగాలు కూడా ఉంటాయి. కొన్ని గ్రహాలు కలయిక వల్ల అది చెడు యోగాలు క్రింద మనము పరిణమిస్తాం అనమాట. సో అవి కూడా చూసుకోవాలి. సో ఈరోజు మనం మటుకు కొన్ని రాజయోగాల గురించి డిస్కస్ చేసాము. అది కూడా ఒక్కొక్క లగ్నాల వారికి కేంద్ర కోణాలు కలిసి ఉంటే అది రాజయోగం. సో అలాంటి రాజయోగము ఒక్కో లగ్నాలకి ఏ ఏ రాజయోగాలు కలిగితే ఏ ఏ ఫలితాలు వస్తాయి, ఎలాంటి సుఖ సంతోషాలతో ఆ వ్యక్తి జీవిస్తాడు అనేది మనము ఈరోజు క్లుప్తంగా తెలుసుకుందాం. అయితే ఇంకొకటి ఇక్కడ చూడాల్సింది ఏంటంటే, ఎప్పుడైతే కేంద్ర కోణాలు కలిస్తే అవి లక్ష్మీ స్థానము విష్ణు స్థానం అని అంటారు. సో లక్ష్మీ విష్ణువులు ఎప్పుడైనా కలిసినా కానీ అది మంచి యోగమే కదా. సో ఇందులో కూడా ఇంకోటి ఏంటంటే, కేంద్ర కోణాలు అన్నీ కూడా కేంద్ర కోణాలు బాగుండవు. సో అది కూడా చూసుకోవాలి. చూసుకొని మనం తెలుసుకొని ఆ యోగాలు ఆ దశలు అంతర్దశలు వచ్చినప్పుడే అవి ఫలితాలు ఇస్తాయి. ఆ దశ అంతర్దశలు ఒక్కోసారి రావు. యాక్చువల్గా రానప్పుడు ఆ యోగాలు కూడా ఫలించవు మనకి. ఓన్లీ అలా మనకి ఆ జాతక చక్రంలో కనిపిస్తుంది అంతే, కానీ అవి ఎటువంటి ఫలితాలు ఇవ్వవు అనమాట. సో ఇప్పుడు మనము ఒక్కొక్క లగ్నాలకి ఏ ఏ యోగాలు బాగుంటాయి, ఏ ఏ యోగాలు కలిసి వస్తాయి, ఎలా ఉంటుంది వాళ్ళకి, వాళ్ళ జీవితం, వాళ్ళ లైఫ్ స్టైల్ ఎలా మారిపోతుంది, అదంతా మనం ఇప్పుడు క్లుప్తంగా తెలుసుకుందాం. కాలపురుషాంగంలో పంచమ రాశి అయిన పంచమాధిపతి అయిన సింహరాశి గురించి ఇప్పుడు తెలుసుకుందాం. సింహరాశి అంటే సింహరాశికి అధిపతి రవి. రవి కనుక యాక్చువల్గా రవి గ్రహరాజు, అంటే గ్రహాల్లో నవగ్రహాల్లో రాజు అని అన్నట్టయితే ఎవరెవరంటే అది రవి అనమాట. సో ఈ రవితో పాటు ఏ గ్రహం కలిసినా కానీ యాక్చువల్గా కంబస్ట్ అయిపోతారు, అంటే అస్తంగత్వం పొందుతారు. ఆ గ్రహాలు అస్తంగత్వం పోయి వారి కారకత్వాలు కోల్పోతాయి అన్నమాట. సో వారి కారకత్వాలు కోల్పోతాయి కాబట్టి రవితో ఏ గ్రహం ఉన్నా కానీ మనం అంత రాజయోగం అని చెప్పలేం, అన్లెస్ అండ్ అంటిల్ అది శుభగ్రహం అయ్యి ఒక్కొక్క గ్రహానికి కొన్ని కొన్ని డిగ్రీస్ ఆపాదించబడ్డాయి అనమాట. ఆ డిగ్రీస్ ఆంతర్యం ఉన్నట్టయితేనే ఆ కలయిక ఒక రాజయోగం అని చెప్పచ్చు. రవి కుజుడు మనకి లగ్నంలోనే, యాక్చువల్గా రవి లగ్నంలోనే ఉండడము మహారాజయోగం అది. ఎందుకంటే గ్రహరాజు కదా, గ్రహరాజు సింహరాశిలోనే సింహ లగ్నంలోనే ఉన్నాడు అని అంటే అది ఒక ఏంటంటే, అలాగే ప్లస్ దశలు కూడా వస్తున్నాయి. రవి దశ వాళ్ళ జీవితంలో వస్తుంది అని అంటే ఒక మహారాజ యోగం, ఒక చక్రవర్తి యోగం అని చెప్పచ్చు వాళ్ళకి. దాంతోపాటు రవి కొన్ని డిగ్రీస్లో ఉన్నట్టయితే మటుకు అది నిజంగా మహారాజ యోగం అని చెప్పచ్చు. అలాగే రవి కనుక ఒంటరిగా ఉన్నట్టు, చంద్రుడు మనం చెప్పాం చంద్రుడు ఒంటరిగా ఉండదు, ఇక్కడ కానీ రవి ఒంటరిగా ఉన్నట్టయితే మటుకు చక్కటి ఫలితాలు ఇస్తాడు. ఆ దర్పం, ఆ ఒక రాజపోకడ, అలాగే ఇంకోటి ఏంటంటే ఎక్కడ తగ్గాలో అక్కడ తగ్గుతారు, ఎక్కడ తన అస్తిత్వం తెలిపే
పరిస్థితి వచ్చినప్పుడు ఖచ్చితంగా అక్కడ చూపించడం, తన శూరత్వం చూపించడం, తన క్షత్రియ గ్రహం అని అంటాం మనము. తన క్షత్రియ పోకడ ఎక్కడైతే చూపించాలో అక్కడ ఖచ్చితంగా చూపిస్తాడు. ఎక్కడైతే చూపించొద్దు, అక్కడ అవసరం లేదు అన్నప్పుడైతే కట్ చేసేస్తాడు. సో అలాంటి ఫీచర్స్ మనకి లగ్నంలో రవి ఇస్తాడనమాట. సో అలాగే రవి కనుక చతుర్థాధిపతి అయిన కుజుడితో పాటు ఉన్నట్టయితే 2 ఫైరీ ప్లానెట్స్ ఫైరీ రాశిలో, అంటే 2 అగ్నితత్వ గల గ్రహాలు అగ్నితత్వ రాశిలో ఉంటారు కాబట్టి అసలు నిజంగా అసలు చెప్పలేము. ఇంకా వాళ్ళని ఆపలేరు, ఎవరు అడ్డు అట్లేం. మంచి వాళ్ళు ఏంటంటే జనరల్గా నేను చూసింది ఏంటంటే ఆర్మీలో అన్నా, డిఫెన్స్లో అన్నా, పోలీస్ డిపార్ట్మెంట్లో అన్నా ఉండడం వాళ్ళు ఖచ్చితంగా ఛాన్సెస్ అయితే ఉంటాయి. ఒకవేళ ఆ స్థానంలో లేకపోయినా కానీ ఒక బ్యాంకింగ్ సెక్టర్లో అయినా కానీ, ఇంకా ఏ సెక్టర్లో ఏ గవర్నమెంట్ అఫీషియల్లో ఉన్నా కానీ ఒక మంచి రాజటీవీ గల పొజిషన్లోనే ఉంటారు. అంటే మంచి పొజిషన్, ఏదో మామూలు పొజిషన్ లేదా డౌన్ పొజిషన్ అలా ఉండదన్నమాట. ఖచ్చితంగా మంచి పొజిషన్లోనే ఉంటారు. అలాగే రవి కనుక పంచమాధిపతి అయిన గురువుతో పాటు ఉన్నాడు అనుకోండి, గురువు బృహస్పతి విజ్డమ్ ప్లానెట్ అని కూడా చెప్పుకున్నాం కదా. వీళ్ళు ఏంటంటే మంచి చాకచత్వం ఉంటుంది, బుర్రతో ఆలోచిస్తారు. అలాగే శారీరకంగా కూడా మంచి వర్చస్సు, మంచి టీవీ, మంచి ప్రదర్శన, ఇవన్నీ కూడా చాలా చక్కగా ఉంటుంది. అలాగే గురువు కూడా ఏంటంటే అగ్నితత్వ రాశి అధిపతి. సో ఇతను కూడా అగ్నితత్వ రాశిలో ఉన్నట్టయితే మటుకు నిజంగా పంచమాధిపతి అవుతాడు కదా. సో పంచమాధిపతి గురువు ఇక్కడ ఉన్నట్టయితే మటుకు ఖచ్చితంగా రవి గురువుల కలయిక, వాళ్ళ సంతానం కూడా వృద్ధిలోకి రావడం, సంతానం కూడా ఒక స్థాయిలో ఉన్నత పదవిలో రావటం, ఇలాంటివన్నీ మనకి రవి గురువుల కాంబినేషన్ మాత్రం జరుగుతుంది అనమాట. అలాగే రవి కనుక ఇంకా ఏంటి పంచమాధిపతి, నవమాధిపతి, ఈ 2 గ్రహాలతోనే కుజుడుతోనే గురువుతోనే వీరికి మంచి రాజయోగం కలుగుతుంది. ఇంకా వేరే ఏ గ్రహాలతోనైనా అంతగా ఉండదు. కాకపోతే ఇక్కడ మనకి బుధుడిని కూడా తీసుకోవచ్చు. బుధుడు ఏంటంటే బుధాదిత్య యోగం. రవి బుధుడు ఒకే రాశిలో, అంటే సింహ రాశిలో, సింహ లగ్నంలో ఉన్నట్టయితే మంచి బుధాదిత్య యోగం. అలాగే మేషంలో కనుక రవి కుజులు ఉన్నారంటే ఇంకా అసలు డేరింగ్, ఫైరింగ్, డాషింగ్, ఇలాంటి అన్ని నేచర్ మనకి రవి కుజులు కలయిక మేష లగ్నంలో, మేష రాశిలో ఉంటుంది అనమాట. సో అంత చక్కగా వీళ్ళు నవమం అవుతుంది కదా, సింహ లగ్నం వారికి నవమం మేషం అవుతుంది అనమాట. వీరిద్దరు కలయిక అయితే ఇంకా వాళ్ళని ఎవరు ఆపలేరు. డిఫెన్స్లో, ఆర్మీలో కనుక వీళ్ళు ఉన్నట్టయితే అలా చక్కటి శూరత్వము, క్షత్రియత్వం ఇవన్నీ చూపించే రాశి మనకి మేష రాశ్యాధిపతి, అలాగే సింహ రాశ్యాధిపతి అవుతారు కాబట్టి ఒక సింహం, ఒక టీవైన రాజు, సింహం మీద కూర్చొని రాజు ఎలా ప్రయాణం చేస్తాడో అంత ధీటైన శూరత్వం ప్రదర్శిస్తారనమాట. సో ఇది మనకి సింహ లగ్నాధిపతి అయిన రవితో కలిగే రాజయోగాలు.